నాడి జ్యోతిష్యం వినే ఉంటారు చాలా మంది. పూర్వ జన్మలు తెలియటం, మళ్ళీ జన్మ ఉందా లేదని తెలుసుకోవటం, కొన్ని సమస్యలు ఏవేవైతే పట్టి పీడిస్తున్నాయో వాటికి ఒక సమాధానం దొరకడం, పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఒక కుటుంబంలో భార్యాభర్త ఫ్యామిలీగా ఉండే వాళ్ళకి ఎందుకు మనభేదాలు వస్తుంది, ఎందుకు మధ్య మధ్యలో గొడవ వస్తుంది? ఈ తాళపత్రంతో మన భవిష్యత్తు గురించి అన్ని తెలుసుకోవచ్చు. తోడపుట్టారు ఉంటారు, వాళ్ళ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది. ఒక మందికి సంతానమే పుట్టదండి. పుట్టలేకపోతే దానికి పరిష్కారం ఏంటి, ఎందువల్ల పుట్టలేదు, ఏ దోషాలు ఉంది అవి కూడా తెలుసు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నాడి జ్యోతిష్యం వినే ఉంటారు చాలా మంది. తమిళనాడులోని వైదీశ్వరన్ కోవెల్ ఈ ఆలయం దగ్గర ఒక ఆఫీస్ ఉందండి. ప్రత్యేకించి కొంతమంది అంటే ఈ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇదే వృత్తిలో స్థిరపడ్డారనమాట కొన్ని తరాలుగా. ప్రస్తుతం 5వ తరం వారు ఈ వృత్తిని అలా కొనసాగిస్తూ ఉన్నారు. అంటే నాడి ద్వారా జాతకం చెప్పటం. నాడి అని అంటే సాధారణంగా మనం అనుకునేది ఏంటి, నాడి జ్యోతిష్యం అనగానే ఇలా మన నాడి పట్టుకుని చెప్పేస్తారా అని అనుకుంటారు. కానీ అస్సలు కాదండి. నాడి అంటే తమిళంలో వెతకడం అనే అర్థం అంట. వెతికి అంటే సెర్చ్ చేసి మన జాతకం ఏంటో చెప్తారు. అది కూడా ఎలాగో తెలుసా, తాళపత్ర గ్రంథాల ద్వారా. అంటే అర్థం చేసుకోండి, 2000 సంవత్సరాల క్రితం 18th సెంచరీలో ఉన్నటువంటి వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారనమాట. ఇప్పుడు 5th జనరేషన్ వాళ్ళు చెప్తున్నారు. మనతో పాటు నాడి జ్యోతిష్యంలో నిష్ణాతులైనటువంటి మహేంద్రన్ స్వామి గారు ఉన్నారండి. గురూజీ ఇప్పటికి ఎంతో మందికి ఇలా జాతకం చెప్పారు. చాలా మందికి ఆ జాతకం ద్వారా ఏంటంటే పూర్వ జన్మలు తెలియటం, మళ్ళీ జన్మ ఉందా లేదని తెలుసుకోవటం, కొన్ని సమస్యలు ఏవేవైతే పట్టి పీడిస్తున్నాయో వాటికి ఒక సమాధానం దొరకడం, పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అయితే చాలా మంది వైద్యేశ్వరం కోవిని అక్కడ దాకా వెళ్ళాలా, మాకు ఇక్కడ ఇంకేమన్నా సదుపాయాలు ఉన్నాయా, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. మీ అందరి కోసం మరొకసారి వీడియో ఏర్పాటు చేశాం. మనతో పాటు ఉన్నారు మహేంద్రన్ స్వామి గురువు గారండి. చాలా మందికి వెంకటేశ్వర స్వామి గురువు గారు తెలుసు కదా, వారి మేనమామ వీరు. వీరితో మాట్లాడదాం. వీరి వంశం అంతా కూడా ఇలా నాడి జ్యోతిషంలోనే స్థిరపడ్డారనమాట, చెబుతూ ఉన్నారు. మరి వారు ప్రస్తుతం హైదరాబాద్ వచ్చారు. మాట్లాడదాం, మనకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గ్రంథాల ద్వారా మన జాతకం తెలుసుకోవడం అనేది ఒక అంటే ప్రాచీనమైన పద్ధతి, ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ తర్వాత అంతరించిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని వివిధ పద్ధతుల ద్వారా మొహం చూసి కొంతమంది చెప్తారు, చేయి చూసి కొంతమంది చెప్తారు, అలాగే పేరు అవన్నీ తెలుసుకున్న నక్షత్రాలు బట్టి కూడా కొంతమంది చెప్తారు. కానీ కేవలం వేలిముద్ర ద్వారా చెప్తారట కదా. అవునండి, ఇది చేయి చూసి మొహం చూసి చెప్పేది కాదు. కానీ పుట్టన వేలుముద్ర, లేడీస్ అంటే ఎడమ చేతి వేలుముద్ర, జెంట్స్ అంటే కుడి చేతి వేలుముద్ర. పుట్టన వేలుముద్ర మాత్రం కావాలి ఈ నాడి శాస్త్రం చూడాలండి. దాన్ని పెట్టి ఆ వేలుముద్రకి పేర్లు ఉన్నాయి. 180 రకాలు ఉన్నాయి. 180 రకాలు. ఈ లోకంలో 20 నక్షత్రములు 12 రాశులే అందరం పుడతారండి. అలాగనే నాడి శాస్త్రం కూడా అందరికి అదే వస్తుంది కదా లోకంలో. 20 నక్షత్రంలో 12 రాశులు పుట్టేవారు ఉంటారు కదా. అలాగే వేలుముద్రకి కూడా 180 రకాలు ఉన్నాయి. షంగు వేలుముద్ర, ధనశంగు వేలుముద్ర, మలర్మణి వేలుముద్ర, వట్టరేఖ, ఇట్లాంటి వేలుముద్ర రకరకాలు ఉంటాయి. చాలా 108 ఉంటాయి. దాన్ని పెట్టి అంత వేలుముద్ర తీసుకుని పెట్టి ఏం చేస్తారంటే తాళపత్రం, పాతకాలం లైబ్రరీ ఉండదు, చాలా ఉంటాయి అక్కడ. అప్పుడు అంత వేలుముద్రకి ఏ తాళపత్రం మ్యాచ్ అవుతుంది ఆ కట్ట తీస్తాం ఆ పేరు ప్రకారం. ఒక వేలుముద్రకి 3 నుంచి 4-5 కట్టలు వస్తాయి. ఒక వేలుముద్రకి 4-5 కట్టలు. ఎందుకంటే మీరు పుట్టిన సమయం, మీరు పుట్టిన ప్రపంచంలో చాలా మంది పుట్టి ఉంటారు కదండి. గురుగారు ఇప్పుడు నేను అసలు మీకు సమయం చెప్పక్కర్లేదు, నా నక్షత్రం ఏం అవసరం లేదు, పుట్టిన వేలుముద్ర మాత్రం కావాలి. దాన్ని పెట్టి ఏం చేస్తారో పత్రం తీసుకుని వస్తారు. ఒక పత్రంలో ఒక కట్టెలో 30 నుంచి 80 ఆకులు ఉంటాయి, తాళపత్ర ఆకు. ఒక్కొక్క ఆకు చదువుతారు అనమాట. చదువుతున్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ లాగా అడుగుతున్నప్పుడు మీరు పుట్టిన సమయం చాలా మంది ఎగ్జామ్లో రవి అంటే రవి పేరు మీద చాలా మంది ఉంటారు. అందరూ అది మాత్రం వస్తే కాదు, అన్ని మీ పేరు, ఎవరు ఇచ్చినారంటే వాళ్ళ పేరు, వాళ్ళ అమ్మా నాన్న పేరు, తోడపుట్టారు ఎంతో మంది ఉన్నారు, పిల్లలు ఉండే ఎంతో మంది ఉన్నారు, పెళ్ళి అయితే భార్య పేరు ఏంటి, పెళ్లి ఆవలేకపోతే వాళ్ళ భార్య పేరు, ఏ పేర్లు ఉన్నవారు, ఏ అక్షరంలో ఉన్న వాళ్ళు వస్తారు. పిల్లలు పుట్టలేకపోతే పిల్లల భాగ్యం, పిల్లల భవిష్యత్తు గురించి ఇదన్నీ మొత్తం చెప్తారు దాంట్లో. అదే నాడి శాస్త్రం అంటే. ఇప్పుడు లైఫ్లో మనకి మంచిది ఏంటి, చెడు ఏంటి, ఎప్పుడెప్పుడు మనకు కష్టాలు ఉంటుంది, ఆ కష్టం లేదు బయటపడడానికి దారి ఏంటి, ఇవన్నీ కూడా చెప్తారు. దాంట్లో అన్ని వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఫ్యూచర్ మనకు నెక్స్ట్ ఇయర్ 25 వయసు అనుకోండి, 26, 27, 28 ఈ వయసు కాలంలో మనం ఎలా ఉండాము, మనకు ఏం మంచిది జరుగుతుంది, ఆ డెవలప్మెంట్ క్యారియర్ ఎలా ఉంటుంది, క్యారియర్ ప్రకారం మన డెవలప్మెంట్ ఇక్కడ ఉండామా, మన భారతదేశం ఉండామా, మన జీవితంలో అన్ని వస్తాయి. అది ఒక మనిషికి
ఆరోగ్యపరంగా కావాలని చేసుకోవచ్చు, మనకు ఉన్న ఉత్తర వాక్య పరిహారం, హెల్త్ ప్రాబ్లం, ఒక రకంగా కుటుంబంలో మనం ఇరికిపోతాము. ఎంత కారణం తెలియదు వాళ్ళకి. అప్పుడు బ్లాక్ మెచ్చిగా కళ్ళు దిష్టి, నరదిష్టి, అసూయ, జలసి అంటారు కదా, ఇటువంటి దోషంలో దాంట్లో ఉండే దానికి పరిష్కారం దొరుకుతుంది. అలాంటి మెయిన్ ఆధారం. అప్పుడు కుటుంబంలో భార్యాభర్త ఫ్యామిలీగా ఉండే వాళ్ళకి ఎందుకు మనవేదాలు వస్తుంది, ఎందుకు మధ్య మధ్యలో గొడవలు వస్తుంది, వాళ్ళు జాబ్ పరంగా ఎలా ఉంటారు, పిల్లలకి ఎందుకు ఆరోగ్య ప్రాబ్లం, కొన్ని తెలియదు కొన్ని విషయాలు. ఈ తాళపత్రంతో మన భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకోవచ్చు. ప్రతిదీ తెలుసు. ప్రతి ఒక్కరి ఎండింగ్ వరకు, ఆఖరి చివరి కాలం వరకు, వాళ్ళు చచ్చిపోయే కాలం వరకు చెప్తారు. అప్ప ఆ కాలం వరకు ఎలా ఉంటుంది, ఒకవేళ మనకు మంచి లక్కీ కావాలి, లాభస్థానం ఎలా ఉంటుంది, దానికి పరిష్కారం ఏంటి. ఒక లైఫ్ లో మనకు పూర్వజన్మ కర్మాలు తెలియదు, కొన్ని విషయాలు పూర్వజన్మ కర్మం ఏంటి పాపం అది మనకు తెలియకుండా ఉంటుంది. అది ఎక్కడ పుట్టి ఏం పాపం తీసినాము, ఆ పాపాలకు పరిష్కారం ఏంటి, ఇదన్నీ తెలుసుకోవడమే. అప్పుడు ఈ జన్మలు ప్రస్తుతం ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంటుంది, రాబోయే జీవితం ఎలా ఉంటుంది అని నాడి శాస్త్రం ఇవన్నీ చెప్తారు. తాళపత్రం మూలంగా చెప్తారు కదా. తాళపత్రం మూలంగా ఎట్లా చెప్తారంటే, ముందు దీనికి నాడి శాస్త్రంలో 16 చాప్టర్ ఉంటారు, 16 పాహాలు అంటారు, ఒక్కొక్క పాహం అంటారు. ఈ నాడి శాస్త్రం ఎట్లా చెప్తారంటే, ముందు శ్లోకములు ఉంది, అందాది అంటారు. తమిళ్లో తెలుగులో చెప్తారు శ్లోకం అంటారు దాన్ని. తమిళ్లో ఉంది అందాది అంటాం, తమిళ్ అందాది. అప్పుడు దీంట్లో చదివి దానికి అనువాదం చేయాలి తెలుగులో. మీకు తెలుగు తెలియదు కాబట్టి, నాకు తెలుగు తెలుసు కాబట్టి దాన్ని తెలుగు వాళ్ళకి తమిళ్లో చదివి తెలుగులో అనువాదం చేస్తారు. అనువాదం చేసినప్పుడు దీనికి సులభం ఉంటుంది. ఇందులో 16 చాప్టర్లు ఉంటాయి, అన్ని చెప్పడం 16 చాప్టర్లు ఉంటాయి. అప్పుడు చెప్పినప్పుడు ముందు చదువుతారు కదా, అది ఏ విధంగా సులభం ఉంటుంది, దానికి అర్థం ఏంటి కొంచెం బేసిక్గా నేను చెప్తున్నాను. చెప్పండి. அருள் காட்டி பொருள் காட்டி அன்பம் காட்டி அகலமையன் பெருங்கருணே ஜோதி காட்டி இருள்வார் அகபரத்தை இடையிறவெளிதை மீசா போற்றியே தேவியான வணங்கி மேலாய் மகனருவன் சுடிசரியாம் சங்கு ரேகை ரேகதனில் வினை புள்ளி குளமும் பின்மேல். இதுதான் సులోకం అంటారు. ఇది తమిళ శ్లోకం అందాదిలో. దీనికి నేను చదివినది అర్థం ఏంటి, దీనికి అర్థం ఉంటుంది. ఇప్పుడు శివుడు పార్వతి ఇద్దరు ఉన్నప్పుడు శివవాక్య మహర్షి రాసినది, శివనాడి అగస్త్య నాడి అగస్త్య ముని రాసి. ఇప్పుడు శివుడు పార్వతి నమస్కారం చేసి, అప్పుడు పార్వతీదేవి తన భవిష్యత్తు గురించి చెప్పండి, అమ్మాయి గురించి వచ్చారు, వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పండి, వాళ్ళు మంచిది ఏంటి చెడియండి, రాబోయే జీవితం వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆయుల ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్లో ఎలా బయటపడుతున్నారు, వాళ్ళ లాభస్థానం, వాళ్ళ ఫ్యూచర్లో ఎంత అభివృద్ధిలో ఉంటారు, ఎప్పుడెప్పుడులా వాళ్ళకి మంచిది కష్టాలు జరుగుతుంది, అన్ని వివరంగా చెప్పండి స్వామి లైఫ్లో. అట్లా పార్వతి అడుగున శివుడు చెప్పడం, అలాగే అడిగారు. అప్పుడు మన భవిష్యత్తు గురించి నేను చెప్తాను, అప్పుడు వేలుముద్రతో నేను భవిష్యత్తు మొదలు పెడతాను, ఇదా సాక్షి మీద రాసి. ఇప్పుడు దాంట్లో వేలుముద్ర పేరులో దాంట్లో చుక్కలు ఉన్నాయి, 1, 2, 3 చుక్కలు ఉన్నాయి. ఆ చుక్కల్లో ఏది మంచి చుక్కలు, ఏది చెడ్డ చుక్కలు, దాన్ని బట్టి చెప్పడం, దాన్ని బట్టి చెప్తారు భవిష్యత్తు. అప్పుడు లైఫ్ లో అన్ని తెలిసిపోతుంది. ఎంత సమయం పడుతుందంటే ఒక వ్యక్తికి చెప్పడానికి? ఒక వ్యక్తికి చెప్పాలంటే ఫస్ట్ తాళపత్రం దొరకాలి, అది 1 గంట పడుతుంది, గంట లోపల చెప్పడానికి 40 నిమిషాలు పడుతుంది చెప్పడానికి, భవిష్యత్తు గురించి మొత్తం చెప్పి. అది మీకు రికార్డింగ్ చేసి మీకు ఆడియోతో వాట్సాప్ కూడా మనం పంపిస్తాం. ఒకవేళ ఆన్లైన్ లో అయితే వాట్సాప్ లో పంపిస్తాం. మీరు ఎన్నోతారు? 5th జనరేషన్ కదా. చాలా అసలు అదృష్టం ఇలా ఉండడం. అందులో మీరు అంటే ఒక సర్వీస్ గా చేస్తూ ఉన్నారు, కంటిన్యూ చేస్తూనే ఉంటాం. తెలుసుకోవడానికి 7-8 మంది 12 మంది ఉన్నాము. ఒకే కులం ఒకే వంశం అంటారు, పండాయర్ నాయనార్ అంటారు, వళ్ళూరు కులం అంటారు. దాని మూలంగా ఇది చెప్తారండి. మీరు మాత్రమే చెప్తారు, ఎవరు వేరే వాళ్ళకి చెప్పలేరంటే. అది అనుభవం ఉండాలి. కొంతమంది చాలా చోట్ల ఉంటుంది కదా, వాళ్ళు చెప్పేవారు చాలా చెప్పే రకాలు ఉంటుంది, కొన్ని చోట్ల అనువాదం చేయకుండా తప్ప వస్తుంది. అది చెప్పేవారు కులం ఉంటే కరెక్ట్ గా చెప్తారు, ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఏ వయసు వాళ్ళకి చెప్తారు? ముందు 8 వయసుల ఇருந்து ప్రారంభం అవుతుంది, అన్ని వయసులు చెప్తారు. ఏ వయసులో చూడాలని దీంట్లో రాసి ఉంటుంది. 25 వయసు అంటే 20 ఏళ్ళు చూడాలని రాసి ఉంటుంది. అక్కడేందా మీ భవిష్యత్తు ప్రారంభం అవుతుంది. అన్ని వయసులు అందరికి వచ్చే వాళ్ళకి దొరకదండి. అలా అంటే ఎవరు వచ్చినా సరే దొరకడం కదా దేవుడు అనుగ్రహం, వేలుముద్రల విధి ఉంటేనే ప్రాప్తం. అది రాసినది వింటున్నారా? ఇప్పుడు నేను జాతకం నాకు తెలియాలని అనుకున్నానండి, అలా అని నేను వెళ్ళాను అనుకోండి, నా జాతకం దొరకకపోవచ్చానంట. దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నేళ్ళు అయితే కనుక అన్నేళ్ళు వెయిట్ చేయాలి. అలా కొన్ని సంవత్సరాల పాటు వైదీశ్వరన్ కోవిల్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారటండి. కొంతమంది అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ అలా అక్కడ ఉండిపోయారంట టెంపుల్ దగ్గర. ఇప్పటికీ
తెలుస్తుందని చెప్పి. ఖచ్చితంగా ఈ వయసులో తెలుస్తుందని ఉంటుందా అండి? అవునండి. 13 వయసులో 13లో దొరుకుతుంది, 15 దొరుకుతుంది. దాని ముందో వెనకో దొరకదు కాదు. అలా ఇప్పటివరకు ఎవరైనా దొరకకుండా ఉన్నారా? చాలా మంది ఉండారండి. చాలా మంది దొరకకుండా వెతికి తాను నాటి శాస్త్రం మళ్ళీ చూసి ఊరిలో పోయి 10 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి సర్చింగ్ చేస్తారు. ఆ వయసులో దొరుకుతుంది. ఏ వయసులో రాసి ఉండదు, విధి ఉంటుంది, తెలుసుకోవాలి అని. అక్కడేంది మన భవిష్యత్తు తెలుసుకోవాలి, మాత్రమే తెలుస్తుంది. నిజంగా ఇది దైవానుగ్రహమే, శివయ్య లేలే అనిపించింది నాకైతే. అలా తెలుసు. దీంట్లో 16 చాప్టర్లు ఉంటుంది. 16 చాప్టర్ ఎట్లా చెప్తారండి? తప్పకుండా వాటి గురించి చెప్పండి. అంటే ముందు ఫస్ట్ చాప్టర్ ఏం చేస్తారంటే ఒక వేలుముద్ర తీసుకుంటారు. అది మొదటే భాగం అంటారు. ఆ వేలుముద్ర తీసుకుని దాంట్లో ఏమి వస్తుందండి, దాంట్లో తల్లి వాళ్ళకి ఇచ్చారు కదా వేలుముద్ర. జెంట్స్ అంటే కుడి చేతులు, పిలిచిన ఎడమ చేతులు వేలుముద్ర. అందు వేలుముద్ర ప్రకారంలో తాళపత్రం తీస్తారు. అందులో ఏం చదివి ఏం చేయలేదు, దాంట్లో వాళ్ళ పేరు, అమ్మ నాన్న పేరు, తోడబుట్టే డీటెయిల్స్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, రాశి, నక్షత్ర వివరాలు అన్ని దాంట్లో కరెక్ట్గా ఫస్ట్ తీస్తారు. ఫస్ట్ చాప్టర్ అది. దాన్ని పెట్టి దాని రెండో చాప్టర్ ఒకటి వస్తుంది. అది ధనస్థానం అంటారు. ధనం, చదువు గురించి చెప్పడం. ఫ్యూచర్లో పిల్లల చదువు కానీ వాళ్ళ క్యారియర్ కానీ చదువు. ధన విరిత్తి ఎలా ఉంటుంది రెండో చాప్టర్లో ఉంటుంది. కుటుంబం, భార్య భర్త జీవితంలో ఎలా ఉండాలి రెండో తెలుస్తాయి. అవును. మూడో చాప్టర్ను చెప్తారు. అది మూడో స్థానంలో. ఇప్పుడు మూడో చాప్టర్ మూడో పాకం కాండం ఏంటి, కాండం అంటారు దానికి. అది మూడో పాకం ఏంటంటే తోడపుట్టే వాళ్ళ గురించి తెలుసు. తోడపుట్టారు ఉంటారు, వాళ్ళ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ వల్ల మంచిది ఏంటి చెడు ఏంటి ఫ్యూచర్లో, ఇవన్నీ మూడో చాప్టర్లో అన్ని గురించి చెప్తారు. నాలుగో చాప్టర్ ఒకటి ఉంది. నాలుగో చాప్టర్ అనేది మనకు ఉన్న ఆస్తి, సుఖస్థానం అంటారు. ఇల్లు, వాహనాలు, సమ్మెనది ఎప్పుడు కొనుక్కుంటాము, ఎప్పుడు దానివల్ల అసలు ఇల్లు కొంటే దాంట్లో మంచిదా చెడుదా, నాలుగో చాప్టర్లో వాహన ఆస్తి గురించి చెప్పడం. అప్పుడు నా తల్లి గురించి అని చెప్పడం నాలుగో స్థానం. ఎవరు మూలంగా మంచిది జరుగుతుంది, అది నాలుగో చాప్టర్. ఐదో చాప్టర్ అంట పుత్రస్థానం. పుత్రస్థానం అంటే సంతానం గురించి చెప్పడం. ఒక కొంతమందికి సంతానమే పుట్టదండి. పుట్టలేకపోతే దానికి పరిష్కారం ఏంటి, ఎందువల్ల పుట్టలేదు, ఏ దోషాలు ఉంది తెలుస్తుంది. వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ చదువు పరంగా ఎక్కడ ఉంటారు, ఇక్కడే ఉంటారా, అంటే బయట దేశం వెళ్ళి చదువుకుంటారా, అది దాని గురించి తెలుసుకోవడం. మన భారతదేశం చదివితే ఎలాంటి లైన్లో చదువుతారు, టెక్నికల్ ఫీల్డ్ ఉండి ఇప్పుడు కాలంలో కలియుగ కాలం ఉంటారు, కలియుగ కాలానికి ఏ విధంగా చదువుతారు, అది ఐదో చాప్టర్లో వాళ్ళ పిల్లలు భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచర్ అన్ని గురించి, పిల్లల మూలంగా మనకి ఏంటి, తల్లిదండ్రికి ఎంత లాభం ఉంటుంది, అది అన్ని చెప్పడం. అదేదో ఐదో చాప్టర్ అండి. ఆరో చాప్టర్ శత్రు చాప్టర్ అంటారు. విరోధం, సమస్యలు వస్తాయి, కోర్టు కేసులు వస్తాయి, శత్రు వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పది ఇలా ఉంటుంది, కోర్టు కేసు ఉంటే దానికి తెలుస్తామా లేదా, మనకి ఎందువల్ల ఇలాంటిది జరుగుతుంది. అప్పుడు ఆరోగ్యపరంగా చెప్పడం, హెల్త్ పరంగా ఎలా ఉండేది, జబ్బులు ఉండే దానికి ఏంటి ప్రాబ్లం, అది చెప్పడం ఆరో చాప్టర్. ఏడో చాప్టర్ అదే పెళ్లి చాప్టర్, వివాహ జీవితం. పెళ్లి జరుగుతుంది, వివాహ కాండం అంటారు దానికి. అదే పెళ్లి కాండం అంటే ఏంటి, పెళ్లి జరగకుండా ఎక్కడేందు వస్తారు మనకి వచ్చేవారు, ఆడవాళ్ళంటే ఎక్కడేందు వస్తారు, మగవాళ్ళంటే ఎక్కడేందు వస్తారు, ఏ దిశలో వస్తారు. పెళ్లి జరిగినప్పుడు వాళ్ళ పేరు ఏ అక్షరంలో ఉన్నాయి, వాళ్ళ తోడ కుటుంబ డీటెయిల్స్, ఏ ఊర్లో ఉంటారు, ఎక్కడ ఉంటారు, అప్పుడు వాళ్ళ చదువు పరంగా కుటుంబం, భార్య భర్త పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, భవిష్యత్తు ఎలా వెళ్ళుతుంది, దాని గురించి చెప్తే పెళ్లిగాండ. పెళ్లిగాండ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉండారా, ఎక్కడ ఉండో దొరకలేదు, బ్రేక్ అవుతూనే ఉంటుంది స్వామి కొంతమంది అంటారు. ఇప్పుడు దానికి పరిష్కారం అది ఇంట్లో దొరుకుతాయి. 8వ చాప్టర్ అంటే ఆయుష్, ఎంతవరకు మనం జీవిస్తాము. మనకు మధ్య కాలంలో ఎప్పుడెప్పుడు గండాలు జరుగుతుంది, కొంతమందికి మరణ గండాలు ఉన్నాయి. ఆ గండం నుంచి తప్పించుకోవడానికి దారి ఏంటి, దానికి ఏంటి పరిష్కారం. అలాంటి 8వ చాప్టర్ ఆయుష్, ఆరోగ్యం పరిగి అన్ని చెప్పడమే. ఎంతవరకు మన ఎండింగ్ ఆయుష్ ఎంతవరకు, ఎంత కాలం వరకు ఉంటుంది, ఎప్పుడు మనం ఏ తిథిలో ఏ కాలంలో మరణిస్తాము అప్పటి వరకు చెప్తారు. మళ్ళీ ఒక జన్మ ఉందా లేదా తెలుసు. 9వ చాప్టర్ కదా బాక్యస్థానం అంటారు. వాళ్ళ తండ్రి గురించి చెప్పడం, స్పిరిచువల్, మన దేవుడి అనుగ్రహం మనకు ఉందా లేదా, గురు దీక్ష ఏదైనా తీసుకున్నామా లేదా, ఇది 9వ చాప్టర్. 9వ చాప్టర్లో బాక్యస్థానం అంటారు. అందువల్ల మనకు తండ్రి మూలంగా మనకు మంచిది చెడు దాని గురించి చెప్పడం, స్పిరిచువల్, దేవుడు అనుగ్రహం అది ఉండడం. 10వ చాప్టర్ కదా ఉద్యోగ చాప్టర్. ఇది మెయిన్ జీవితంలో, ఉద్యోగం, బిజినెస్, దీని గురించి చెప్పడమే. ఏ బిజినెస్ చేసుకుంటే మనకు మంచిది, ఏ ఉద్యోగానికి వెళ్తాము మనం, గవర్నమెంటా, ప్రైవేట్ సెక్టరా, ఏ ఉద్యోగస్తులు మనకు బయటపడతాము, ఈ ఉద్యోగస్తులకి మంచిగా ఉండదా లేదా, ఉద్యోగం గురించి, బిజినెస్ గురించి చెప్పడమే అంత 10వ చాప్టర్ అంటారు. 11వ చాప్టర్ అనేది పెళ్లి ఆగి భార్య భర్త విడిపోతారు కదా, సెకండ్ మ్యారేజ్ గురించి చెప్పడం. 2వ వివాహాలు ఉందా, 3వ వివాహాలు ఉందా,
అది గురించి 11 కాండం. అప్పుడు లాభస్థానం, మనం మనిషికి లాభం దేని మూలంగా దొరుకుతుంది, వేరే దేవుడి మూలంగా దొరుకుతుంది. లాభస్థానం గురించి చెప్పడం, ఏ ధన లాభం ఏదేది ఉండదు ఏమి అనుకుంటారు. 12వ స్థానం కదా మన ఇతర దేశానికి పోవడానికి ఉంటుంది. బయట దేశం పోయే బాక్యం ఉందా లేదా, మోక్షం. బయట దేశం ఇక్కడే ఉండారా అక్కడే ఉండారా ఇంకా కరెక్ట్గా 12వ చాప్టర్ మూలంగా దాంట్లో వాళ్ళు అన్ని డీటెయిల్గా వాళ్ళ గురించి అన్ని తెలుస్తుంది. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి ఎవరు ఉండే కానీ వాళ్ళు 12వ చాప్టర్ తెలుస్తుంది. 13వ చాప్టర్ కదా శాంతి పరిహార కాండం అంటారు. అంటే గురుగారు అది ఉంది పూర్వజన్మ కర్మాల గురించి తెలుసు. ఇప్పుడు మన పూర్వజన్మం కూడా ఎక్కడ పుట్టినామో ఏంటి పావు, అక్కడ ఎలాంటి పేర్లు పుట్టినామో వాళ్ళ తల్లిదండ్రి పేరు ఉండవచ్చు, ఏ వంశంలో పుట్టినాము, అందు పూర్వజన్మ మంచిది ఏం చేశారు చెడు ఏం చేసి తెలిసిపోతుంది. అప్పుడు దానికి పరిష్కారం చేసుకున్నప్పుడు ఈ జన్మ దొరికింది, ఈ మానవ జన్మ దొరికిన తర్వాత అందువల్ల మనకి ఏదైనా కుటుంబంలో కష్టాలు జరుగుతుందా, ఏ గుడికి వెళ్ళాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, పర్టికులర్ ఈ గుడికి వెళ్ళి మనం ఈ పూజ పరిష్కారాలు చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ వెళ్ళిపోతుంది అని అర్థం. అదే 13వ చాప్టర్. అప్పుడు 14వ చాప్టర్ ఒకటి ఉంది, అది 14th చాప్టర్ అంటారు. ఆ చాప్టర్ దీక్ష కాండం అంటారు. దానికి ఏంటంటే కళ్ళు దిష్టి, నర దిష్టి, అసూయ, జలసి, బ్లాక్ మ్యాజిక్లు అంటారు కదా. ఇప్పుడు మన కుటుంబంలో కొన్ని కష్టాలు దోషాలు ఉంటుంది. ప్రస్తుతానికి ఎరగ దోషం, పావ దోషం, అన్ని దోషాలకు మంత్ర జపమును ఉంటుంది. ఏ మంత్ర జపం, ఏ యంత్రాన్ని మనం వేసుకుంటే, ఏ దేవుడి అనుగ్రహ యంత్రం వేసుకుంటే మనకి మంచిది, ఏ దాబీస్ వేసుకుంటే మంచిది, అది ఎన్ని రోజులు చేయాలా మంత్ర 108 రోజులు చేయాలా, 2 మండలమా 3 మండల పూజను ఉంది. అది 14వ చాప్టర్. దాని గురించి దానికి అన్ని సొల్యూషన్కి అన్ని ప్రాబ్లంకి దానికి మంత్ర పూజన ఒకటి ఉందండి. 15 కదా ఔషధ కాండం. ఔషధం కదా ఆరోగ్యం గురించి, దానికి మందుల గురించి చెప్పడం, ఏ మందులు వాడుకుంటే ఇక్కడ దొరుకుతుంది, ఏ మందులు ఎక్కడ ఏ విధంగా ఔషధం గురించి అన్ని తెలుసుకోవడమే. 16 చాప్టర్ కదా దీక్ష కాండం అంటే, దీక్ష అంటే దశాపుత్తి అంట కాండం. ఏ దిశను ఉంది కదా, రాగ దిశ, శుక్ర మగాదిశ, గురు మగాదిశ, ఆ దిశలో ఏ దిశ ఏ పుత్తి ఏం జరుగుతుంది డీటెయిల్గా తాళపత్రం మూలంగా డీటెయిల్గా అన్ని తెలుసుకోవడం. అది 16 చాప్టర్. అది రాజకీయం గురించి కూడా దాంట్లో తెలుస్తుంది. ఏ రాజకీయం మనకి రాజకీయ అధిష్టం ఉందా లేదా, పబ్లిక్ లో మనకి ఎలాగ వెళ్ళిపోతాము దాంట్లో ఉంటుంది. కింద రాజకీయం గురించి అన్ని తెలుసుకోవడమే 16లో వస్తుందండి. ఇదా 16 మొత్తం టీవీ. ఒక మనిషి లోకంలో భవిష్యత్తులో ఏదోలా జరుగుతుందో 16 చోట్ల లోపల అన్ని చెప్తారు. ఇప్పుడు ఒకసారి ఒక వేలు ముద్ర ఇస్తే కనుక ఈ 16 చెప్తారు. 16 వస్తుంది. చెప్పడానికి అగస్త్య మగాసు తుల్య నాడిలో వస్తుంది. నాడీలో రకరకాలు ఉంటాయి, సప్తరిషి నాడి ఉంటాయి. అప్పుడు మన నాడి డాక్టర్ మనం సప్తరిషి నాడి మనది. అప్పుడు అది కూడా దాని వెబ్సైట్ కూడా ఉంటుంది, దాంతో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని మిగిలిన డీటెయిల్స్ అన్ని మనకు తెలుసుకోవడం దాంట్లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ కొడితే మనకి అన్ని తెలుగులో కావాలి తెలుగులో, హిందీలో కావాలి హిందీలో వస్తుంది, ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్లో వస్తుంది, అన్ని భాషల్లో దాంట్లో తెలిసిపోతుంది. 2 నంబర్లు ఉంటాయి కదా, ఆ నంబర్లు కొడితే కూడా అనువాదం చేసి మీకు మాట్లాడి మీకు అనువాదం కూడా చేస్తారు. ఎవరైతే వేలిముద్ర పంపిస్తారో మీకు ఎట్లాంటి నాడీ శాస్త్రం ఎట్లని కనుక్కుంటారండి, దాన్ని బట్టి భవిష్యత్తు గురించి దాన్ని ఇట్లా చెప్తారు, ఈ విధంగా చెప్తారు, మీకు కావాలండి చూడండి అంటారు. దొరికితేనే తీసుకుంటారు, లేకపోతే ఏం తీసుకోరు. దొరకటమే ముఖ్యం. అవునండి, దొరకటమే ఒక భాగ్యం. కష్టం. ఈ నాడీ శాస్త్రం గురించి చాలా అద్భుతం అండి. ఇది దేవుడి అనుగ్రహాలు ఉండే వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది. వాళ్ళ లైఫ్ లో తెలుసుకున్న తర్వాత వాళ్ళు ముందు ఎలా ఉంటారో తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఉంటాము, మంచిగా ఎలా ఉంటుంది తెలుస్తుంది కదా, అట్లా ఉంటుందండి జీవితం. ఇదే నాడీ శాస్త్రం. ఈ 16 చెప్తారు. అవును, 16 వస్తాయి డీటెయిల్ గా. ఒకే నాడీలో అన్ని చెప్తారు. మనిషిలో ఒక మనిషికి ఏదేలా ఉంటుందో అన్ని వచ్చేస్తాయి లోకంలో. అది మంచిది కానీ చెడు కానీ దానికి ఉన్న పరిష్కారం కానీ అన్ని దొరికిపోతుంది. ఇప్పుడు స్వామి అంటే ఉదాహరణకి ఇప్పుడు కేవలం ఒకటే సమస్య ఉంటుంది వాళ్ళకి, మిగతా ఏమీ అవసరం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉన్నాయి, అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు, దాని గురించి తెలుసుకోవచ్చు. వాళ్ళ పేరు వస్తే దాంట్లో ఏంటి ప్రాబ్లం ఉంటుంది, దానికి సొల్యూషన్ ఏంటి తెలుసుకోవచ్చు. కొంతమందికి ఏమో గత జన్మ ఏంటి తెలుసుకోవాలని ఉంటుంది, తెలుసుకోవచ్చు. పూర్వజన్మ ఆడిస్తారు. ఫస్ట్ బేసిక్ ఫస్ట్ కాండం తాళపత్రం దొరికితే తర్వాత మన డీటెయిల్ గా ఏదో కావాలని పర్టికులర్ చాప్టర్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది మొత్తంగా అన్ని కూడా తెలుసుకోవచ్చు. అందుకనే 45 నిమిషాలు పడుతుంది ఒకరికి చెప్పండి పూర్తిగా. దొరికిందంటే వాళ్ళ భవిష్యత్తు గురించి అన్ని క్లియర్ గా చెప్పి వాళ్ళ వాయిస్ రికార్డింగ్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం మేము. ఎప్పుడైనా కావాలంటే వాళ్ళ అవసరం ఉంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు, వినవచ్చు. ఎంతమంది మీరు చెప్పుంటారు కదా గురుజీ? ఉండండి చాలా మంది. నా సర్వీస్ 32 సంవత్సరం అండి. చిన్న వయసులో తాత కాలంలో వంశ పరామర్యం చూస్తున్నాం కాబట్టి అది మనకు తెలుస్తుందండి. మీకు బాగా ఆశ్చర్యం అనిపించినటువంటి జాతకం ఏదన్నా ఉందా? కొంతమంది ఉంటారు కదా, జరిగింది కదా. కొంతమందికి లక్ ఎలా ఉంటుంది, ఆశ్చర్యమైన జాతకం అంటే కవల పిల్లలుగా పుట్టుతారు, వాళ్ళ జాతకం ఒక్కటే వెలుముతారు, వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ అలా ఆశ్చర్యమైన విషయం వస్తుంది.
ట్విన్స్ గా పుడతారు కదా, ఒకలాగే ఉంటుందా ట్విన్స్ కి? ట్విన్స్ వాళ్ళు వేలుముద్ర ప్రకారం మారుతుంది అది. అదిதான் ఆశ్చర్యం మనకి. రాశి ఒకటి ఉండేది, నక్షత్రం ఒకటి ఉండేది. కడిగి కొన్ని మారినప్పుడు నక్షత్రం వేలుముద్ర పేరు మారుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు వేరు, ఈ భవిష్యత్తు మారుతుంది. ఇద్దరు పిల్లలు ఒకటే చదవాలి కదా, అది లేదు. అదేదో విచిత్రం అక్కడ మనకు కనిపిస్తుంది. అవి కొంచెం విచిత్రం. మీకు బాగా బాధ అనిపించిందా ఎవరిదన్నా చూసి? చూసి వారు చాలా మంది చెప్పి, మీకు తెలుసు కదా, తెలిసిన వారు బాగా చెప్తున్నారు, మంచి తృప్తి అయిందండి, మాకు మంచిగా జరిగిందని చాలా మంది చెప్పారు. కాబట్టి చెప్పిన వాళ్ళ మూలంగానే మనకు వస్తారు. అంటే ఎవరిదన్నా చూసి అయ్యో అని బాధపడ్డారా? బాధపడి ఎవరు ఉన్నారు, వాళ్ళకు సొల్యూషన్ దొరికిపోతుంది కదా. ఇది విషయం, ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఎటువంటి సమస్యలు కూడా సొల్యూషన్ ఉంటుంది కాబట్టి బయటపడతారు. చాలా చక్కగా చెప్పారండి. చాలా మందికి తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది, కానీ వాళ్ళకి అదృష్టం ఉంటేనే వాళ్ళ జాతకం అనేది తెలుస్తుంది అన్నమాట. చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా అక్కడికి రావాలి అన్న నియమం అయితే ఏం లేదు. మీరు ఆన్లైన్ తో మనం తెలుసుకోవచ్చు. హైదరాబాద్ లో ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? హైదరాబాద్ లో ఉంటుందండి, అమీర్పేటలో ఉండేది. ప్రస్తుతానికి తీసినాం, మళ్ళీ రావాల్సిన అవకాశం ఉంటుంది మాకు. ఇక్కడ పెడితే ఒకవేళ అక్కడ మహేశ్వరం కూడా రావచ్చు, రాలేకపోతే అవసరం లేదండి. ఎందుకంటే అంత దూరం వచ్చి వాళ్ళు వేలుముద్ర ఇచ్చి పంపించినారంటే దాన్ని బట్టి ఆన్లైన్ తో వాళ్ళకి వీడియో కాల్తో కావాలంటే వీడియో కాల్తో చేసి ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. తాళపత్రం చూపిస్తాం, ఎప్పుడైనా చేయవచ్చు. మార్నింగ్ 8 గంటల నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఈ ఆఫీస్ మనకి నడుస్తుంది. చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ఈ 16 చాప్టర్ లో మనిషి యొక్క జీవితం పూర్తిగా తెలిసిపోతుంది అన్నమాట. చాలా మంచిదండి. సంతోషం గురుగారు. నమస్కారం అండి. విన్నారు కదా మహేంద్ర గురూజీ చెప్పింది. వీళ్ళు వంశస్థులండి, 5వ తరం వారు. ప్రత్యేకించి నాడి జ్యోతిషం చెప్తున్నారు వైదీశ్వరన్ కోవిల్ దగ్గర. మీకు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను. మీరు జస్ట్ వేలిముద్రలు, మహిళలైతే గనక ఎడమ చెయ్యి బొటన వేలు ముద్ర, పురుషులైతే గనక కుడి చెయ్యి బొటన వేలు ముద్ర. చిన్నపిల్లలైనా సరే, మహిళలు పురుషులు, ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని మీరు పంపించండి. చాలా తక్కువ ధరలోనే ప్రత్యేకించి మీకు పూర్తిగా మన జాతకం తెలుస్తుందండి. ఈ గ్రంథాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు అనమాట. పేరు, నక్షత్రం, ఇంకా మీరు ఇంకే చెప్పక్కర్లేదు. మీరు వెళ్ళి కూర్చుంటే ఒక గ్రంథం, అంటే మనం ఏదైతే వేలుముద్ర ఇచ్చామో మన పేరు మీద గ్రంథం కనుక మన జీవితం జాతకం ఏదైతే దొరుకుతుందో దాన్ని బట్టే మన పేరేంటి, అమ్మగారి పేరేంటి, సంతానము, వివాహం గురించి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ఎవరైతే మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకైతే అక్కడ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు, మీకు నేను అడ్రస్ ఇస్తాను స్క్రీన్ పైన, మీరు వైదీశ్వరన్ కోవిల్ వెళ్ళొచ్చు. అక్కడ వారి ఆఫీస్ ఉంటుంది. ఉదయం దగ్గర 8 గంటల నుంచి ప్రారంభిస్తే సాయంత్రం 6-7 గంటల వరకు ఉంటారు. మీరు వెళ్ళి అక్కడ వారిని సంప్రదించి తెలుసుకోవచ్చు. లేదు మేము అక్కడ దాకా వెళ్ళలేము అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. అలాగే మీ వేలిముద్రలు పంపించి డీటెయిల్స్ కనుక్కోండి. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ రాబోతోంది. అది కొంచెం సులువు అవుతుంది. లేదు ఇప్పుడే మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, లేదంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.